ప్రైజలా దేవుని నామానికి మహిమ కలుగును గాక. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉంటున్న నా క్రైస్తవ సమాజానికి ప్రభు పేరిట వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు డిసెంబర్ 2025 డిసెంబర్ 25వ తారీఖు 28వ తారీఖు ఈరోజు క్రిస్మస్ పండుగ ఆచరణ చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా కొందరికి చేదు అనుభవం ఎదురైంటే కొందరికి సంతోషంగానే దేవుని ఒక పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారని మేము నమ్ముచున్నాము. ఎందుకంటే ప్రభునందు ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, హింస అనేది క్రైస్తవులకి కొత్త ఏమి కాదు. దాడులు అనేటివి క్రైస్తవులకి ఏమి కొత్త ఏమి కాదు. అవన్నిటిలో కూడా సహించుకొని ప్రభు యొక్క ఆశయాలను ముందుకు తీసుకొని వస్తున్న ఎవరైతే దేవుని ఆత్మ కలిగి నడిపింపబడుతున్నారో వారందరూ కూడా ప్రభు మీకు ఆయన రక్షణ మీకు కాపుదలుగా ఉండును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఉన్న సమస్త జనులు దేవుని బిడ్డలు. దేవుడు ఏదో భారతదేశానికి మాత్రం పరిమితము కాదు. దేవుడు ఏదో ఒక దేశానికి పరిమితం అయితే ఆ దేశంలోని మాత్రమే ఆయన ఒక ఆనవాళ్ళు ఉంటాయి. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు యావత్ ప్రభు ప్రపంచం పైన ఉంటున్న ప్రతి ఒక్క గ్రామంలోను, ప్రతి ఒక్క దేశంలోను, ప్రతి ఒక్క చోటు కూడా, ప్రతి ఒక్క మతములో నుంచి కూడా ఆయన నమ్మిన వారు ఉన్నారు. ఎందుకు నమ్మారు? ప్రేమ. ఈ లోకంలో ఎక్కడా చిక్కని ప్రేమ యేసుక్రీస్తుల దగ్గర చిక్కుతుంది. ఆస్తి ఐశ్వర్యం ప్రతి ఒక్కరు సంపాదించుకోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అవన్నీ ఎన్నున్నా కూడా ప్రేమ అనేది ఎక్కడి నుండి దొరుకుతుందంటే అది యేసుక్రీస్తుల వారి దగ్గరనే దొరుకుతుంది. అలాంటి ప్రేమ మనకు పంచి ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకోకుండా మన కొరకు ఆయన మనమందరము బాగుండాలని తన ప్రాణాన్ని పెట్టాడు. అబ్రహాముకి ఆదికాండము 18:18 అబ్రహామా, నీ ద్వారా ఈ భూలోకంలో ఉంటున్న సమస్త జనులకు నువ్వు తండ్రి అవుతావు. నీ ద్వారానే ఈ లోకంలో జనాభా ఉంటుంది, అందరూ నీ పిల్లలు అవుతారు, అందరూ కూడా నీ సంతానమే అంటే నీలో ఇంకా అనేక సమస్త జనాంగాన్ని నేను తెస్తాను అని చెప్తాడు దేవుడు. అబ్రహాముకి తెలియకుండా ఏ పని నేను చేయను అంటాడు దేవుడు. అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాముకి ఏది కూడా నేను మరగపెట్టును, అన్నీ కూడా తెలియపరుస్తాను అని చెప్తాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, దేవుడు మన తండ్రి. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, ప్రతి దేశాన్ని ప్రేమిస్తున్నాడు. అందరూ ఆయన బిడ్డలుగా